హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, 300 మంది యోధులు, 300 నైట్స్, ఆ సినిమా మెదళ్లే ఆయుధాలుగా యుద్ధానికి తెర రూపమని ఇంతకుముందే మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. అప్పట్లో 2010లో ప్రచురించిన టెక్స్ట్ పోస్టుల్ని ఇప్పుడు వీడియోలుగా మీతో పంచుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆ యుద్ధం యొక్క రూపం చాలా స్పష్టపడి సామాన్యులకి కూడా, గూఢచర్యం గురించి పెద్ద ఎక్కువ అవగాహన లేని వాళ్ళకు కూడా ఒక 4-5 వీడియోలు, ఒక 10 పోస్టులు చూస్తే అర్థమయ్యే విధంగా స్పష్టపడింది గనక దీన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ పోస్ట్ 334 వరుస సంఖ్య. ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అనే లేబుల్ క్రింద అయితే 32వది మార్చి 20, 2010న ప్రచురించాను. అందులో కొంత భాగాన్ని ఇంతకుముందు 2 పోస్టులని మీకు వివరించాను. ఇప్పుడు 3వ దాన్ని కొనసాగిస్తున్నానండి. ఇంతకుముందు వీడియోలోనే విజ్ఞాపన చేసి ఉన్నాను. మీకు పరిశీలించి చూస్తే జెక్సిస్ ఎలియాస్, డ్రామోజీ ఎలియాస్, నకిలీ కణికుల అనువంశీయుల వాళ్ళ గూఢచర్యపు నిజం మూల గుణమే పిరికితనం. అదే 70mm జెక్సిస్లో కనిపిస్తుంది. అన్నీ తనకి నడుస్తున్నాయి అనుకుంటే తాను దేవుళ్ళకే దేవుణ్ణి, రాజులకే రాజుని అనుకునే జెక్సిస్కి తనకి నడవడం లేదు అనిపిస్తే తగని భయం. అతడి అసలు నైజం పిరికితనమే కుట్రలకి, కాబట్టి కుట్రలకి తెగబడతాడు. స్పార్టా అధినేత లియోనైడస్ తన సేనకు ముందుండి యుద్ధాన్ని నడిపిస్తే జెక్సిస్ తన సేనల వెనక ఉండి కొరడాలతో బాది వాళ్ళని ముందు కురికిస్తాడు. ఎప్పుడు ముసిగేసుకునే కుట్రలు తాము పన్నుతూ దేశంలోనూ ప్రపంచంలోనూ తాము ప్రధాన కుట్రదారులై ఉండి పైకి మాత్రం తాను స్థానిక పత్రికాధిపతిని అన్న ముసుగు వేసుకొని దేశంలో ప్రధాన ఏజెంటుగా ఏ హిందూ ఎన్ రామ్నో, ఇండియన్ ఎక్స్ప్రెస్ రామ్నాథ్ గోయంకానో ప్రొజెక్ట్ చేస్తూ నకిలీ కణిక అనువంశీయులు నడిపిన కుట్రాజకీయానికి ప్రతీక ఇది. తనకన్నీ నడుస్తున్నాయనుకుంటే తన ఆధిపత్యాన్ని అతిగా ప్రదర్శించుకునే జెక్సిస్ తన భారీ రథాన్ని బానిసల చేత లాగిస్తూ తాను పాదం నేలపై పెట్టాలనుకుంటే ముందుగా తన బానిసల వీపుల మీద అడుగులు వేస్తూ దిగుతాడు. లాంచింగ్ అన్నమాట. గోకించుకొని కీర్తి భజనలు చేయించుకొని అప్పుడు లాంచ్ అవుతాడు చూడండి. అట్లా ప్రపంచానికి తీరిగ్గా ప్రదర్శించుకుందామని